హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలో 44వ భాగం. మనస్వి కంగారుగా బయటికి వచ్చి టీవీలో వచ్చేది చూసి, అయ్యో ఇదెవరు చేశారు, అందుకే చెప్పాను అనవసరమైన ఫైట్స్ పబ్లిక్లో చేయకూడదు అని. చూడండి, ఇప్పుడు మనకి బీభత్సమైన పబ్లిసిటీ వచ్చేసింది. బయటికి వెళ్తే చారు మిమ్మల్ని సూపర్ మ్యాన్లా, నన్ను మీరు కాపాడిన ప్రిన్సెస్లా చూస్తారు అని వెటకారంగా అంది. నువ్వు నోరు మూస్తావా అని ఫోన్ తీసి ఎవరికో డైల్ చేస్తూ ఉండగానే కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతూ ఉంటే మనస్వి అసహనంగా వెళ్ళి డోర్ తీయగానే మాయ మనోజ్ దూసుకుంటూ లోపలికి వచ్చి, బావా ఏంటిది అని మనోజ్ అడిగితే, ఒసే ఏంటిది అని ఫోన్లో వాళ్ళ వీడియో చూపిస్తూ అడిగింది మాయ. హే ఆపండి మీ అరుపులు అని చెప్పి తన ఫోన్లో గూగుల్ చెప్పిన నెంబర్ కొట్టి అటువైపు నుంచి ఫోన్ లిఫ్ట్ చేయటమే. హౌ డేర్ యూ, నా వీడియో వైరల్ చేయటానికి మీకే హక్కు ఉంది, నన్ను పర్మిషన్ అడగాలని తెలియదా అని బేస్ వాయిస్లో అడిగాడు విశాల్. అటువైపు నుంచి న్యూస్ ఛానల్ హెడ్ కి ఎవరు ఫోన్ చేసి తనని అరుస్తున్నారో అర్థం కాక అయోమయంగా ఎవరు అని అడిగితే టీవీలో వస్తున్న వీడియో గురించి విషయాలు చెప్పి, ముందు ఆ వీడియో తీసేయండి అని అరిచాడు. సారీ సార్, ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటే మా రేటింగ్ పెంచుకోవటానికి అని వేశాము, బట్ మీరే దాన్ని పోస్ట్ చేశారనుకున్నాము. ఈ రోజుల్లో ఇదంతా కామన్నే కదా, నలుగురిని కొట్టి హీరో అనిపించుకోవటానికి వాళ్ళ వీడియోలు వాళ్ళే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు కదా, అలానే మీరు అనుకున్నాను అని అంటూ ఉండగానే విశాల్ కోపంగా, షటప్ యువర్ బ్లడీ మౌత్, నేను అలాంటి వాడిని కాదు, ఇప్పటికిప్పుడు ఆ వీడియో ఆగిపోవాలి, లేదంటే మీ ఛానల్ మీద కోర్టులో కేసు వేస్తాను అని అరిచాడు. సార్ సార్ ప్లీజ్ సార్, అలా చేయకండి, మా ఒక్క ఛానల్నే కాదు సార్ మీ వీడియో చూపిస్తుంది, అన్ని ఛానల్స్ చూపిస్తున్నాయి, బికాజ్ మీ ఫైటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి, పైగా అప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్, మీ వైఫ్ ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయి. ఇలాంటి వీడియోలు బయటికి వస్తే మీకు సినిమా ఛాన్సెస్ కూడా వస్తాయని మేము ఊహించి ఇలా చేశాము, బట్ మీకు ఇలా కోపం వస్తుందని అనుకోలేదు. ఇప్పటికిప్పుడు ఆ వీడియో ఆపేస్తే మా ఛానల్ రేటింగ్ పడిపోతుంది సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. మీకు కూడా ఈ వీడియో వల్ల చాలా క్రేజ్ వస్తుంది. ఈ రోజుల్లో ఎవరు క్రేజ్ని వద్దనుకుంటున్నారు చెప్పండి. ఇప్పటికిప్పుడు నేను ఇది ఆపేస్తే పైనుంచి నాకు ఇంకా ప్రెజర్ వస్తుంది, పైగా నా జాబ్ పోయే అవకాశం కూడా ఉంది అని బ్రతిమలాడుతున్నా విశాల్ ఒప్పుకోకుండా, ఇప్పుడు మీరు ఆ వీడియో తీసేస్తారా లేదా కేసు పెట్టమంటారా? ఇది మీకొక్కళ్ళకే కాదు, అన్ని ఛానల్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒప్పుకున్నారా మీ ఛానల్ ప్రస్తుతానికి బ్రతికిపోతుంది, లేదంటే మాత్రం నా గురించి మీకు తెలియదు అని వార్నింగ్ ఇవ్వగానే అప్పటికప్పుడు ఆ వీడియో ఆపేశారు ఆ ఛానల్ వాళ్ళు. విశాల్ మిగిలిన ఛానల్స్ కూడా ఫోన్ చేస్తూ ఉంటే మనోజ్ విశాల్ చేతిని పట్టుకుని, ఛానల్స్ని ఆపేస్తావు ఓకే, కానీ సోషల్ మీడియాని ఎలా ఆపగలవు బావా, వదిలే బావా, ఎప్పటికైనా నీ గురించి తెలియాల్సిందే కదా, అదేదో ఈ సందర్భంగా తెలిసిందని సంతోషించు అని పళ్ళన్ని బయటపెట్టి అనగానే విశాల్ ఒక్క షాట్ మనోజ్ చంపకి ఇవ్వగానే నోరు మూసుకొని పక్కకి వెళ్తాడు. అరగంటకి అంతా క్లియర్ అయిపోయాక విశాల్ రిలీఫ్గా సోఫాలో కూర్చుంటే మాయ అప్పుడు విశాల్ చేసిన పని నుంచి తేరుకొని మనస్వి వైపు చూస్తూ చిన్నగా తనకి మాత్రమే వినిపించేలా, ఏం జరిగిందే బాబు, గురుడు ఇంత హాట్గా ఉన్నాడు, పైగా ఆ వీడియో ఏంటి, ఆ ఫైటింగ్ ఏంటి, నీ భుజం చుట్టూ చేతులు వేసి మాట్లాడటం ఏంటి, నువ్వు విశాల్ అన్నయ్యని వెనక నుంచి హగ్ చేసుకోవటం ఏంటి అని తను ఏదైతే ఊహించుకుందో అదే అవ్వాలని ఎగ్జైటింగ్గా అడిగింది. మనస్వి మాయ చేతిని పట్టుకొని
పక్కకి లాక్కెళ్ళి ఫైట్ సీన్ కోసం జరిగిందంతా చెప్పగానే మాయ నోటి మీద 2 చేతులు పెట్టుకొని, బాబోయ్! విశాల్ అన్నయ్యలో ఇంత ఫైర్ ఉందని ఊహించలేదు. కానీ నాకు ఒకటే అర్థం కావట్లేదు. ఇప్పటికీ కూడా అన్నయ్య రాహుల్ని ఎందుకు పట్టించుకోలేదు? జస్ట్ టచ్ చెయ్యాలన్న వాడినే కొట్టినవాడు నిన్ను పాడు చేయాలనుకున్న వాడిని ఏ కీలికి ఆ కీలు ఎందుకు విరిచేయలేదు? ఒకవేళ రాహుల్ కోసం ఏదైనా స్పాట్ పెట్టాడు అంటావా? అని బుగ్గల మీద వేలు పెట్టుకుని రూఫ్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నట్టు ఫోజ్ పెట్టి అడిగింది మాయ. మనస్వి మాయ తల మీద ముట్టి, నువ్వొక పిచ్చి మాలో కానివి. నేను విశాల్ గారిని సేమ్ క్వశ్చన్ బట్ రాహుల్ గురించి అడగకుండా అడిగాను, నా గురించి మీకెందుకు అని. కానీ ఆయన చెప్పిన సమాధానానికి నాకు దిమ్మ తిరిగిపోయింది అని విశాల్ చెప్పిన సమాధానం చెప్పగానే మాయ డిసప్పాయింట్గా, ఇది కూడా నిజమే. విశాల్ అన్నయ్య బిహేవియర్ బట్టి ఎవరితోనైనా ఇలాగే బిహేవ్ చేస్తాడని అర్థమైపోయింది. నిన్ను వైఫ్గా యాక్సెప్ట్ చేసి నీ మీద చేయి వేయాలనుకున్నాడని మక్కెలు విరగ్గొట్టాడు అనుకున్నాను. సరేలే, ఏదైతే అదయ్యింది. మీ ఇద్దరి రిలేషన్ గురించి బయటికి వచ్చింది. ప్రస్తుతానికి హ్యాపీనెస్ చాలు అని నోరు జారి అంది మాయ. మనస్వి మాయ మాటలకి కళ్ళు పెద్దవి చేసి, ఏం మాట్లాడుతున్నావే? మేమిద్దరం భార్యాభర్తలుగా ఎక్స్పోజ్ అవ్వటం ఏంటి? జస్ట్ ఫ్రెండ్స్గా మాత్రమే ఉన్నాం. ఆ వీడియోలో కూడా మేమెక్కడా భార్యాభర్తలమని చెప్పింది లేదు. ఇప్పటికీ కూడా విశాల్ గారు నన్ను ఫ్రెండ్గా కూడా ట్రీట్ చేయట్లేదు తెలుసా? నువ్వు నీ పిచ్చి కాకపోతే ఇక మా రిలేషన్ అంటావా? దాని గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా బయటికి పద అని అంది. బట్ మనస్వి ఒక్క మాట, ఆ వీడియో చూసిన ఎవరైనా సరే మీ రిలేషన్ని మీరు బయట పెట్టకపోయినా మీ ఇద్దరిని అంత క్లోజ్గా చూసి ఖచ్చితంగా లవర్స్ కానీ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ అనుకుంటారు. లవర్స్ అంటే కొంచెమైనా పోష్గా ఉంటారు, కానీ మీరు చాలా డీసెంట్గా ఉండటంతో ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకుంటారు. అంతేకాదు, ఆ రౌడీ పోతూ పోతూ మిమ్మల్ని భార్యాభర్తలుగా క్లారిటీ ఇచ్చేసి మరీ వెళ్ళాడు. ఇది మాత్రం పక్కా అని మాయ చెప్పి వెళ్ళిపోతే మనస్వి ఆలోచిస్తూనే తన వెనకే వెళ్ళింది. మాయ విశాల్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అప్పటికే మనోజ్ విశాల్ ఎదురుగా సోఫాలో కూర్చొని బుగ్గ మీద చేతిని పెట్టుకుని మూతి ముడిచి ఉండటం చూసి మాయ నవ్వుతూ మనోజ్ దగ్గరకి వెళ్ళి తనకి మాత్రమే వినిపించేటట్టు, తిక్క కుదిరిందా అని వెటకారంగా అడిగింది. మనోజ్ పళ్ళు నూరుతూ మాయ వైపు చూసి, రేయ్ బావా, నీ చెల్లెలేదో అంటుంది. మీ రిలేషన్ గురించి బయటికి వచ్చింది కదా, ఇప్పుడు మీరిద్దరూ దానిని యాక్సెప్ట్ చేస్తున్నారా అని అడుగుతుంది. నాకేమో నీ చెంప దెబ్బకి క్లారిటీ వచ్చింది, మరి నీ చెల్లికి కూడా నువ్వే క్లారిటీ ఇవ్వు అని అమాయకంగా మొహం పెట్టి మాయని ఇరికించాడు. విశాల్ ఎర్రబడ్డ కళ్ళతో మాయ వైపు చూసేసరికి మాయ భయపడుతూ, లేదు అన్నయ్య, నేను అలా మాట్లాడుతానా చెప్పు? నీ గురించి తెలిసాక కూడా నిన్ను అడిగేంత ధైర్యం నేను చేయగలనా? కావాలని మనోజ్ నన్ను ఇరికించటానికి అలా అంటున్నాడు. నువ్వు పట్టించుకోక అన్నయ్య అని అంటూ ఉండగానే పిల్లలు లేచి మమ్మీ అంటూ రావటంతో ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయి పిల్లల కోసం నార్మల్ అవ్వగానే మనస్వి తమ మధ్యలో ఆపిన వంటని కంటిన్యూ చేసి త్వరగా అయిపోగొట్టి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ తినిపించాక మిగిలిన నలుగురు కూడా తినేసి నలుగురు కలిసి తనే క్యారేజ్ కట్టి పిల్లల్ని తీసుకుని బయలుదేరితే మనోజ్ మాయ ఇద్దరు బైక్లో విశాల్ మనస్విల వెనక ఫాలో అవుతుంటే మనస్వి విశాల్ మాత్రం కారులో బయలుదేరి స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్లో ఆ వీడియో గురించి డిస్కషన్. విశాల్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? పైగా కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి విశాల్ భార్యనా?
మరి మనకెందుకు చెప్పలేదు, ఇంత సీక్రెట్గా ఎందుకు ఉంచారు అని అనుకుంటూ ఉన్నారు. ఆ గుసగుసలు నలుగురి చెవిన పడిన విశాల్ పట్టించుకున్నట్టు తన క్యాబిన్కి వెళ్ళిపోతే వెనకే మనస్వి విశాల్ క్యాబిన్కి రాగానే, ఆల్రెడీ నీ క్యాబిన్ బయట అరేంజ్ చేయించాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని మొహానయ్య చెప్పి క్యాబిన్ డోర్ క్లోజ్ చేశాడు. మనస్వి విశాల్ చేసిన దానికి ముందు షాక్ అయిన తర్వాత తేరుకొని కోపంగా విశాల్ని తిట్టుకుంటూ ఎదురుగా ఉన్న క్యాబిన్ తనదేదని తెలిసి విశాల్ వైపు షార్ప్గా ఒక చూపు విసిరి వెళ్ళిపోతే, విశాల్ అసలు తనని చూడనట్టు పట్టనట్టు వర్క్లో మునిగిపోయాడు. ఇక్కడ మనోజ్ దగ్గర కూడా మాయని బయటికి పంపించడంతో మాయ సంతోషంగా బయటికి వెళ్ళి, అమ్మయ్య, వీడి నుంచి కొంచెం సేపైనా తప్పించుకున్నానని ఫీల్ అయితే, రోజు రోజంతా ఇది నా దగ్గరే ఉంటే నా బుర్ర పోవటం గ్యారెంటీ అని మనోజ్ సంతోషపడ్డాడు. ఇంతలో మేనేజర్ నుంచి నలుగురిని పిలుపు రావటంతో నలుగురు మేనేజర్ క్యాబిన్లో సమావేశమై నిలబడి ఉంటే మేనేజర్ విశాల్ వైపు అయోమయంగా చూస్తూ, నీకు పెళ్ళయ్యిందని ఇంతవరకు ఎందుకు చెప్పలేదు విశాల్ అని అడిగారు. లేదు సార్, కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాను, అది కూడా ఈ మనస్వినే. కొన్ని రోజులు మాత్రమే తను నాకు భార్య, తర్వాత తనకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. అటువంటి రిలేషన్ని బయట పెట్టి ఒక అమ్మాయి పరువు తీయటం ఇష్టం లేక ఎవరికీ చెప్పలేదు సార్. అంతే సార్, అంతకుమించి ఏమీ లేదు అని సీరియస్గా అన్నాడు విశాల్. మనస్వికి విశాల్ మాటలు ఎందుకో నచ్చలేదు. ఆటోమేటిక్గా కళ్ళల్లో కన్నీరు జారి విశాల్ వైపే చూస్తూ ఉంటే మాయ బాధగా మనస్వి భుజం మీద చేయి వేసి నొక్కింది. మనోజ్ కోపంగా విశాల్ వైపు చూస్తూ బావా అంటే విశాల్ మనోజ్ చేయి గట్టిగా పట్టుకుని నోరు ముయ్యి అన్నట్టు కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చాడు. బట్ మేనేజర్ మాత్రం ఒప్పుకోలేక, లేదు విశాల్, ఇటు చూడు అంటూ తన ఫోన్లో సోషల్ మీడియాలో వీడియో చూపించి, ఒక అమ్మాయి కోసం నువ్వు ఇలా ఫైట్ చేశావంటే నమ్మటానికి లేదు. ఎవరి విషయంలోనూ అంత త్వరగా ఇన్వాల్వ్ అవ్వని నువ్వు మనస్వి విషయంలోనే ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? పైగా నువ్వు రియాక్ట్ అయిన విధానం చూస్తూ ఉంటే నువ్వు తనని ఇష్టపడుతున్నట్టు ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ నీ మాటల్లో మాత్రం అది కనిపించటం లేదు ఎందుకు అని అయోమయంగా అడిగారు. సార్ ప్లీజ్, ఇట్స్ మై పర్సనల్ అని విశాల్ సీరియస్గా అనగానే మేనేజర్ మొహం చిన్నబుచ్చుకొని, ఇట్స్ ఓకే విశాల్, ఏదో పెద్దవాడిగా అడిగాను అంతేకాని మీ పర్సనల్స్లో ఇన్వాల్వ్ అవ్వాలని కాదు, సారీ అని అన్నారు. మనస్వికి ఆయన్ని అలా చూసి బాధగా అనిపించి, సార్ మీరు విశాల్ గారి మాటలు పట్టించుకోకండి, ఆయన గురించి మీకు తెలుసు కదా, ఏదైనా మొహానే చెప్తారు, ఇప్పుడు కూడా అలానే చెప్పారు. యాక్చువల్గా నా ప్రాబ్లం కూడా అదే సార్, నేను కూడా విశాల్ గారిని ప్రేమించేమి పెళ్లి చేసుకోలేదు, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. బట్ అవి చెప్పి అందరి జాలి పొందటం మాకు ఇష్టం లేదు, అందుకే ఎవరికీ చెప్పటం లేదు, ప్లీజ్ మీరు అలా బాధపడకండి అని రిక్వెస్టింగ్గా అంది. ఇట్స్ ఓకే మనస్వి, బట్ నా వరకు అంటే ఏదో ఒకటి చెప్పారు కానీ బయట సమాజానికి చెప్పలేరు కదా. ఇప్పటికే మీ గురించి చాలా వరకు వైరల్ అయిపోయింది, మీరు భార్యాభర్తలుగా ఈ సమాజంలో ముద్ర కూడా వేయించుకున్నారు. మరి మీరు ఈ కొన్ని రోజుల పెళ్ళిని ఏం చేస్తారు? శాశ్వతం చేసుకుంటారా లేకపోతే మధ్యలోనే తెగదెంపులు చేసుకుంటారా అని అడిగారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.